తెలంగాణ బీసీ జేఏసీ స్థాపన, బీసీ రిజర్వేషన్ల సాధనకు ఏర్పాటు, జేఏసీ చైర్మన్ గా ఆర్ కృష్ణయ్య ఏకగ్రీవ ఎన్నిక, తెలంగాణలో విద్యా ఉద్యోగ రాజకీయాల్లో బీసీలకు 40% రిజర్వేషన్ల సాధన విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అయితే ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి, ఒక సెకండ్ ఆగరి. ఈ రాష్ట్రంలో బీసీ సంఘం ఉన్నది. ఇలా జాజుల సీనయ్య గారు, అదే రకంగా ఆర్ కృష్ణయ్య గారు చెరో సంఘం ఉన్నది. ఇప్పుడు మన లత్కోర్ మల్లి గారిని ఇంకో సంఘం ఉంది, టిఆర్పి సంఘం, తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని ఒకటి పెట్టింది. సరే అది ముదనష్టం అయిపోతుంది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే తీన్మార్ మల్లన్న ఒక బ్రోకరు, ఈ బ్రోకర్ గాడు ఆర్ కృష్ణయ్యకు వస్తున్న ఆధారం చూసి తట్టుకోలేకపోతుంది. ఎందుకు తీన్మార్ మల్లన్నకు బ్రోకర్ గాడు ఆర్ కృష్ణయ్యకు వస్తున్న ఆదరణ కానీ, లేదంటే ఆర్ కృష్ణయ్యకి ఇస్తున్న ప్రియారిటీ కానీ, తెలంగాణ రాష్ట్రం ప్రజలు ఇస్తున్న ప్రియారిటీ తట్టుకోలేకపోతుంది. ఎందుకంటే ఆనాటి నుంచి సరే ముక్కు కుట్టనో మూలు కుట్టనో ఏదో ఒకటి బీసీల ప్రతినిధిగా ఉన్నాడు. ఓ 4 కష్టాలు వేసి వీంజోలికి వాంజోలికి పోకుండా చేతనంత కాడికి బీసీలకు న్యాయం చేసింది. ఆయన శక్తి వంచన లేకుండా ఆయన చేతతో చేసింది. ఆయన మించాలన్న చేయాలంటే మనం ప్రయత్నం చేసుకోవాలి, తప్పలేదు. కానీ ఆర్ కృష్ణయ్యను బండా బూతులు తిట్టిస్తే ఆ లత్కోర్ వెంకట్ గారు ఉంటాడు, ఒక బోసిడికే గాడు, ఆ తీన్మార్ మల్లి గారు ఉచ్చదాగి ఒక బ్రోకర్ గాడు ఉంటాడు. ఆ బ్రోకర్ గారితో ఆర్ కృష్ణయ్య మీద షురు చేసి నిరమాదాకా ఆ బీసీఎఫ్ పార్టీ తెలంగాణ రాఘవేందర్ గౌడ్ పైన కుట్రలు చేసిండు. ఆ రామకృష్ణ అంటే సంకనాకి అది అయిపోయి ఇప్పుడు మళ్ళా ఆర్ కృష్ణన్నకు బీసీలో వస్తున్న చైతన్యం అంతా చూసి ఆయనకు బీసీలు అందరూ అంతో ఇంతో మద్దతు కావాలని, బీసీ అంటే మనకు ఓరు గుర్తుకొస్తాడు, ఫస్ట్ ఆర్ కృష్ణ గుర్తుకొస్తాడు. అట్లా గుర్తు రావద్దట, తీన్మార్ మల్లి గారు అంటే ఒక బ్రోకర్ గారు గుర్తురాట. ఈ బ్రోకర్ మల్లి గారు గుర్తు రావడం కోసం అట ఇప్పుడు ఆర్ కృష్ణయ్య పైన బండ బూతులు. ఇప్పుడు డిఎస్పీ పార్టీల విశారదం మహారాజ్ ఉచ్చదాగిండు, తాగి దళితుల వాళ్ళను ఫస్ట్ ఛానల్ పెట్టినప్పుడు అంబేద్కర్ వాళ్ళంతా గంగలు కలిపిండు. అదే వెంకట గారు బ్రోకర్ గారితో మళ్ళా విశారదం గారి పైన కూడా బూతులు మాట్లాడించింది. ఇవాళ ఆర్ కృష్ణయ్య పైన మాటిస్తున్నాడు, ఇక రేపు ఇంకోని పైన మాటిస్తాడు. అంటే ఈ రాష్ట్రంలో ఎవరైతే బీసీలు మల్లిగానికంటే పై స్థాయిలో ఉన్నారో, లేదంటే ఎదిగే అవకాశం ఉందో వాళ్ళందరినీ కొందరు బ్రోకర్ నా కొడుకులను పెట్టి, మళ్ళీ చెప్తున్నా, కొందరు బ్రోకర్ నా కొడుకులను పెట్టి బూతులు తిట్టిస్తే వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేసి వాళ్ళ గౌరవాన్ని తగ్గించవచ్చు. ఇక నేనే మొనగాని బీసీ అంటే నేనంటే బీసీ. ఎందుకంటే రేవంత్ రెడ్డిది కాంగ్రెస్ పార్టీలో ఉన్న రెడ్ల ఉచ్చలాగా వచ్చినాయి కదా, అందుకే అందరికంటే పెద్ద బీసీని అంటాను. ఇప్పుడు ఈ జేఏసీ ఏర్పాటు చేసి కదా, ఇక నా కొడుకు కుళ్ళులు వేసింది. అలా కుళ్ళు మామూలుగా లేవలే, ఇంకా బండా బూతులు. మరి అమ్మకాయ కుట్టిరో మరి గాడిలో కుట్టిరో నాకు అర్థం కాదు. తిట్టినోడు అని మనసులో కుట్టపోతాడు వెంకటి గాడు. ఏమన్నా వెంకటి అమ్మకాయ కుట్టలే, కడుపుకు అన్నం తింటలే, గడ్డి తింటాం దొంగనా కొడుకులు. ఇంకేందా ఆ రాష్ట్రంలోని బీసీ సంఘాల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా తెలంగాణ బీసీ జేఏసీ ఏర్పాటు అయ్యింది. బీసీ జేఏసీ చైర్మన్ గా ఆర్ కృష్ణయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వైస్ చైర్మన్ గా విజి నారగోని, వర్కింగ్ చైర్మన్ గా జాజుల శ్రీనివాస్ గౌడ్, కో చైర్మన్ గా రాజారాం యాదవ్, దాసు సురేష్, మీడియా కోఆర్డినేటర్ గా గుజ్జ కృష్ణతో కలిపి కమిటీ ఏర్పాటు చేశారు. ఇవాళ హైదరాబాద్ లో జరిగిన బీసీ సంఘాల ఆధ్వర్య సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఈ నెల 14న తలపెట్టిన బీసీ సంఘాల బంద్ను ఈ నెల 18కి వాయిదా చేశారు. సో 14 తారీఖు బంద్ కాకుండా 18 తారీఖు బంద్ ఉన్నది. ఇక్కడ జాజుల శ్రీనివాస్ పేరు కూడా వచ్చింది. వర్కింగ్ చైర్మన్ గా ఆయన తీసుకురు. ఎక్కడైనా తీన్మార్ మల్లి గారు తీసుకున్నాం అని విన్నారా మీరు? ఇంత చదువుకొచ్చిన, ఎందుకంటే వాళ్ళలాంటి బ్రోకర్ నా కొడుకు. ఇప్పుడు ఈ షర్టు పచ్చకుంటే ఈ షర్టు దోచు తాగుతాడు, రేపు ఇంకో షర్టు పచ్చకుంటే ఆ షర్టు దోచు తాగుతాడు. ఇదే ఆర్ కృష్ణయ్యను అదే బీసీ సభను పెట్టి హెలికాప్టర్ ఎక్కించుకొని తీసుకెళ్ళిండు. ఇవాళ ఆయన పైన విషయం చెప్తాం. ఇట్లాంటి బ్రోకర్ నా కొడుకు కాబట్టి వాళ్ళు పక్కన పడేసారు. పీకురా దరిద్ర అని చెప్పేసి అని పక్కన పడేసి వాళ్ళే ఏర్పాటు చేశారు. సరే సంఘం ఏర్పాటు చేసిరు ఆయన చేసి సంతోషమే. కానీ ఆర్ కృష్ణయ్య గారు, అదే రకంగా జాజుల సీనయ్య గారు రేవంత్ రెడ్డి మోచేతిని లేకుండా, రేవంత్ రెడ్డి గారు పోయి సంకలం జరగకుండా నిజంగా న్యాయ పోరాటం చేయి. నేను ఏనాడో చెప్పిన, తీన్మార్ మల్లి ఒక బ్రోకర్ గారిని పక్కకు పెడితే నీకు ఇలువ ఉంటది అని ఆర్ కృష్ణ చెప్పిన. ఇలా అదే చేసిండు. నాకైతే మంచిగా నచ్చినావు బరాబర్. ఎందుకంటే లోఫర్ నా కొడుకుని పక్కన పెట్టకపోతే మనకున్న గౌరవం పోతుంది. ఇప్పుడు వెనకడుకో సాగుతుంది, గంజాయి చెట్టు పక్కన గంజాయి వాసన వస్తుంది.
తులసి చెట్టు పక్కన తులసి వాసన వస్తుంది. వాడు గంజాయి చెట్టు, దానికంటే కంపి కాడు, దానికంటే కంపి బ్రోకర్ మళ్ళీ కాడు. సో అందువల్ల ఆయన పక్కన వాడేసి మంచి పని చేసిరు. వాళ్ళైతే సంఘం ఏర్పాటు చేసినట. మరి ఆ సంఘంలో మరి 18 తారీఖు బీసీ బంధు, రహస్య వార్త బంధుకు పిలుపునిచ్చారు. నేను కూడా పాటిస్తున్నా, ఎందుకంటే అలా మళ్ళీ కూడా బ్రోకర్ లేడు కాబట్టి పాటిస్తాం. అది ముచ్చట.